రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి 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 ఈ టీమ్స్ రావాలి 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 ఈ టీమ్స్ రావాలి పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి 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 ఈ టీమ్స్ రావాలి. సో ముఖ్యంగా ఇక్కడ పురుషులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా కొన్ని వర్షన్స్ మనం వింటున్నాం. అంటే ఎలాంటి కేసులు మీరు అందులో చూశారు, దాని ముఖ్యంగా పురుషులు అని చెప్పి పెట్టడానికి ఆ ముఖ్య కారణం ఏందంటారు? వాళ్ళు ఏదో ఒక రకంగా ముందు మాత్రం కలిసి ఉండి లైక్ మ్యారేజే కానీ లేకపోతే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, అమ్మాయి అబ్బాయి, లేకపోతే పక్క వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే నేబర్స్ ఇట్లా అయ్యి ఉండొచ్చు, ఒకటే బిల్డింగ్లో ఉండొచ్చు. ఇట్లాంటి చోట్ల ఏమవుతున్నాయనంటే నార్మల్గా ముందు వాళ్ళంతా మంచి పరిచయస్తులే, మంచి బాండింగ్ ఉంది, అందరికి ఇదిగా ఉంది. సడన్గా ఏదైనా తప్పు జరిగింది, ఆ చిన్న తప్పులకు కూడా దాన్ని పెద్దగా చూపించుకొని దానికి కొట్లాడుకొని వాళ్ళు ఎట్లా అంటే కోర్టుల వరకు వెళ్ళేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేసి సో బాధితులు అవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు ఎట్లా అంటే ఉమెన్కి ప్రొటెక్షన్ ఉండాలి, మన ధర్మం అది, మన మన శాస్త్రము, మన పెద్దలు అందరూ చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళని స్త్రీలని గౌరవించాలి. మన కల్చర్ అదే చెప్తున్నది. సో పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు, లోకం అదే చెప్తుంది, చదువు అదే చెప్తుంది. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే సో దాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరి మీద వాళ్ళని ఎట్లా ఇది చేయాలి, టార్చర్ పెట్టాలి, వాళ్ళ నుంచి మనం లబ్ధి పొందాలి, ఫైనాన్షియల్గా కానీ లేకుంటే సైకలాజికల్గా కానీ, సో లేకపోతే మానసికంగా ఇది హింసించి వాళ్ళని ఇది చేసి దాన్ని డబ్బులు చేసుకుందామని చూసి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడము. సో ఇప్పుడు అదే పెళ్ళిళ్ళ వరకు వస్తే ముందు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళకు కనుక ఇంట్లో పనులు చెప్పడమో లేకపోతే నార్మల్గా హస్బెండ్ అని అడిగితే అత్తేమని అడిగితే వాటి మీద వాళ్ళు లేనిపోని అభాండాలు వేశారని చెప్పేసి అని తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి కోర్టు వరకు లాగి వాళ్ళను ఒక సఖ్యత అనేది ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా పురుషులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అంటారు? పురుషుల కంటే అందరికీ జరుగుతుందని నేను చెప్పట్లేదు, కొందరికి జరుగుతున్నది. అది ఎందుకనంటే తప్పుడు కేసుల వల్ల వాళ్ళు పాపం అన్యాయం అయిపోయి ఫ్యామిలీకి దూరం అయిపోయి వాళ్ళు పనులు చేసుకోలేక జాబులు కోల్పోయి వాళ్ళ కెరీర్ ఇబ్బందిలో పడేసుకొని వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా ఇదైపోయి వాళ్ళు కొంచెం ఇబ్బందులోకి వచ్చేసి వాళ్ళు సంఘంలో నిలదొక్కుకోలేక వాళ్ళు ఎట్లా అంటే ఆడవాళ్ళు కేసులు పెట్టిల్లని చెప్పేసి అని దాని నుంచి వాళ్ళకు పరువు పోతుంది అన్న ఇది దానికి నలుగురికి చెప్పుకోలేక పాపం మనసులో మదన పడి సైకలాజికల్గా ఇబ్బంది అయిపోతున్నారు. సో అలాంటి దానికి ఏంటంటే న్యాయం అందరికీ జరగాలి, ఆడవాళ్ళకి జరగాలి, మగవాళ్ళకి జరగాలి. సో అది మనకు ఎట్లా అంటే ఇప్పుడు తప్పు ఎవరిదున్నాయని చూసుకొని ఆ వెయిటేజ్లా ఇప్పుడు ఎట్లా అంటే ఏది కానీ ఎవిడెన్స్ స్పీక్స్. సో ఎవిడెన్స్ కరెక్ట్గా మనకు ఫ్రేమ్ ఎట్లా చేసిలో ఏంది అది ఇప్పుడు ఇవాళ రేపు మనకు చాలా ఉన్నాయి. అంటే రికార్డింగ్స్ అనుకోండి, ఇది కానీ వాళ్ళ మధ్యలో కన్వర్సేషన్ కానీ, ట్రాన్సాక్షన్సే కానీ, ఇది కానీ బిఫోర్ ఉన్న బాండింగ్ కానీ, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటే మనకు అవి చూస్తే మనకు ఒక ఇది వస్తుంది, అరే ఇది తప్పుడు కేసు, ఇది పద్ధతి కాదు ఇది చేయడం అనేది. సో ఆ ఇదికి మగవాళ్ళకు కూడా న్యాయం జరిగితే వాళ్ళకి కూడా అండా ఉంటే ఇట్లాంటి కొందరు బాధితులు ఉండరు. ఇట్లాంటి ఇప్పుడు అతుల్ అని చెప్పేసి అని ఆయన ఒక అతను ఉన్నాడు. సో ఆయన వచ్చేసి భార్య ఇట్లా చేసింది, మంచి ఐటీ ఎంప్లాయీ, మంచి కెరీర్ ఉంది. కానీ ఏంటంటే భార్య పెట్టిన ఇదిలా పాపం పిల్లల్ని కూడా చూసుకోలేకుండా ఆయనకు ఒక కూతురు ఉన్నట్టుంది, ఆ ఇది కూడా చూసుకోలేక ఇబ్బంది పడిపోయి పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగక కోర్టులో న్యాయం జరగక అతను వచ్చేసి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక తన గోడు ఎవరు వింటలేరు, నవ్వుతున్నారు, పరువు పోతుందని చెప్పేసి అని సూసైడ్ చేసుకున్నాడు. సో ఇట్లాంటివి ఒకటి కాదు, రోజుకి ఎన్నో వస్తున్నాయి. బట్ మనం ముందుకు వచ్చేవి కొన్నే. సో ఆ ఇది కూడా రాకుండా మనం అందరికీ న్యాయం చేద్దాం అనేది మన ఉద్దేశం.